ఇప్పుడు ఈ వీడియోలో సమాచార హక్కు చట్టం 2005 నుండి సవరించిన సమాచార హక్కు చట్టం 2019కి కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్ చేశారు, సవరణ చేశారు. దాని గురించి డిస్కస్ చేస్తాము. ముందుగా ఈ ఆర్టీఏ యాక్ట్లోని మనకి 6 చాప్టర్స్ ఉంటాయని చెప్పుకున్నాము. వీటితో పాటు 31 సెక్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాము. ఈ 6 చాప్టర్లో చాప్టర్ 1 షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ ఉంటుంది. చాప్టర్ 2 ఇందులో ఆ వర్డ్స్ యొక్క డెఫినేషన్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ ఉంటాయి. చాప్టర్ 3 చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అనేది టాపిక్ ఉంటుంది. చాప్టర్ 4 స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ లేదా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనే దాని నుంచి చాప్టర్ 4లో ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా జరిగిన అమెండ్మెంట్స్ ఏంటి అంటే, ఈ చాప్టర్ 3కి సంబంధించినవి, చాప్టర్ 4కి సంబంధించిన అమెండ్మెంట్స్ జరిగాయి. ఇవి తెలుసుకోకపోతే మనం ఎగ్జామ్లో కొద్దిగా రాంగ్గా అర్థం చేసుకొని ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అవి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ది మనకి ఇక్కడ చాప్టర్ 3 ప్రకారం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఒకరు ఉంటారు. అలాగే 10 మంది వరకు అతనికి అసిస్టెంట్గా ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ని అపాయింట్ చేయొచ్చు. తప్పనిసరిగా అపాయింట్ చేయాలని లేదు, అప్ టు 10 మెంబర్స్ వరకు అపాయింట్ చేయొచ్చు. వీళ్ళ యొక్క కాల పరిమితి యాజ్ పర్ ఆర్టీ యాక్ట్ 2005 ప్రకారం ఎంత ఉండేదంటే 5 సంవత్సరాలు లేదా వాళ్ళకి 65 సంవత్సరాలు వచ్చే వరకు ఉండేది. తర్వాత దాన్ని ఏం చేశారంటే, సవరించిన ఆర్టీ యాక్ట్ 2019 ప్రకారం ఆ పదవీ కాలాన్ని, ఈ ఫిక్స్డ్ టర్మ్, ఫిక్స్డ్ టెన్యూర్ ఏదైతే ఉండేదో ఈ 5 years లేదా 65 years అన్నదాన్ని తొలగించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ టెన్యూర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ లేదా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేదా ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క టెన్యూర్ని సెంట్రల్ గవర్నమెంటే నిబంధనల ప్రకారం నిర్ణయిస్తుందని చెప్పి సవరించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి యాక్చువల్గా ముందున్న ఈ ఫిక్స్డ్ టెన్యూర్ ఏదైతే ఉందో అది కోల్పోయి, వాళ్ళ యొక్క స్వేచ్ఛను కోల్పోయి పూర్తిగా ప్రభుత్వం మీదే ఆధారపడవలసి ఉంది. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మాత్రమే ఆ టెన్యూర్ని ఫిక్స్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ శాలరీస్ విషయానికి వద్దాం. శాలరీస్ అనేవి ఏ విధంగా ఉండేవంటే, వీళ్ళకి అంటే సెంట్రల్ లెవెల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి కానీ లేదా అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి కానీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో సమానంగా శాలరీ ఉండేది యాజ్ పర్ ఆర్టీఏ యాక్ట్ 2005 ప్రకారం. కానీ దీన్ని ఏం చేశారంటే పూర్తిగా తొలగించి పర్టికులర్ అమౌంట్ అనేది ఫిక్స్ చేశారు. ఎంత ఇవ్వాలన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పి దాన్ని, అంటే ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ది కాకుండా మిగతా వాళ్ళందరిది కూడా అలాగే ఫిక్స్ చేశారు. అలాగే ఆర్టీ యాక్ట్ 2005 ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి ఎలక్షన్ కమిషనర్స్, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి అసిస్టెంట్గా 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. వాళ్ళ శాలరీస్తో సమానంగా ఈ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క శాలరీస్ ఉండేవి. సో దీన్ని కూడా తొలగించి ప్రభుత్వమే శాలరీ నిర్ణయిస్తుందని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అయితే మనకి సెంట్రల్లోని ఎలక్షన్ కమిషనర్స్ యొక్క శాలరీస్ ఎంతైతే ఉంటాయో అంత స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శాలరీ ఉండేది. అలాగే ఇతనికి అసిస్టెంట్గా ఉన్న అప్ టు 10 మెంబర్స్ వరకు ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ ఉంటారు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్. వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి ఆ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీ, అంటే ముఖ్య కార్యదర్శి, ఈ ముఖ్య కార్యదర్శి యొక్క శాలరీ ఎంతైతే ఉంటుందో అంత ఉండేది ఈ స్టేట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క శాలరీ. దీన్ని కూడా పూర్తిగా తొలగించి దాన్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూస్తే
ఇందులో సెంట్రల్ లెవెల్లోని ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క శాలరీ ఎంత? శాలరీ 2,50,000 రూపీస్, ఇది బేసిక్ పే. అలాగే సెంట్రల్ లెవెల్లోని అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ యొక్క శాలరీ అయితే 2,25,000 పర్ మంత్. నెక్స్ట్ స్టేట్ లెవెల్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి కానీ స్టేట్ లెవెల్లో ఉన్న అదర్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్కి కానీ శాలరీ ఎంత అంటే 2,25,000. ఇక టెన్యూర్కి వస్తే సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఈ టెన్యూర్ అనేది ప్రజెంట్ ఎంతకి తగ్గించారంటే 5 years నుండి 3 yearsకి తగ్గించారు. అది రాష్ట్రంలోనైనా అవ్వచ్చు లేదా కేంద్రంలోనైనా అవ్వచ్చు. అలాగే ఇంకొకటి 65 years. ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అది 3 years లేదా 65 years ఏది ముందు వస్తుంది వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఇది ముఖ్యంగా చేసిన అమెండ్మెంట్స్ ఆర్టీ యాక్ట్ ప్రకారం. ఆర్టీ యాక్ట్ 2005 నుండి ఆర్టీ యాక్ట్ 2019కి చేంజెస్ చేసిన నిబంధనలు. థ్యాంక్ యూ.